హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను మీకు కమ్మటి దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడిని వేసుకొని తింటే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. చూపిస్తాను, చూసేయండి పచ్చడి ఎలా చేయాలో. ఈ దోసకాయ పచ్చడి కోసం నేను చిన్నవి 2 దోసకాయలు తీసుకున్నానండి. ఈ దోసకాయల మీద ఉన్న తొక్క అంతా తీసేసుకోండి. నెక్స్ట్ దోసకాయ కట్ చేసి, దోసకాయ కొన్ని చేదు ఉంటాయి కాబట్టి కట్ చేసుకున్నాక చెక్ చేసుకోండి. చేదు ఉంటే పచ్చడి మొత్తం పాడైపోతుంది. చేదు చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు విత్తనాలు వద్దనుకుంటే పక్కకు తీసేసుకొని కట్ చేసుకోండి. నేను విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ విత్తనాలు ఏం చేయాలో నేను తర్వాత చూపిస్తాను. ఈ ముక్కలన్నింటినీ పక్కన పెట్టేసుకొని నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకోండి. ఈ పల్లీలని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా వేయించుకోండి. పల్లీలు లోపలి వరకు బాగా వేగాలండి. పల్లీలు బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత పల్లీలన్నింటినీ పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మీ స్పైసీ తగ్గట్టుగా పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేయించుకోండి. ఇలా తుంచి వేయించుకుంటే పచ్చిమిర్చి లోపలి వరకు వేగి పచ్చడి టేస్ట్ బాగుంటుంది. అవి వేగేటప్పుడు పేలకుండా కూడా ఉంటాయి. పచ్చిమిర్చి ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నింటినీ తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 3 మీడియం సైజు టమాటాలు తీసుకోండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఆయిల్లో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనము వేయించుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని, అలాగే 5 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ కలిపి కోర్సుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోలు ఉన్నట్లయితే దంచుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలలో నేను సగం వరకు వేసుకొని సగం ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దోసకాయలు మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగోదు, అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం పక్కకు తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లోకి వేసుకుందామండి. మొత్తం వేసేసి కలిపేసుకుందాము. అలాగే మనం తీసి పెట్టుకున్న దోసకాయ విత్తనాలు కూడా వేసేసుకుందామండి. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ అండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ అంత బాగా కలిసేలా కలిపేసుకోండి. ఈ దోసకాయ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులండి. పోపు దినుసులు వచ్చేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలండి. ఇవి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయలండి ఇలా తుంచి వేసుకోండి. ఇవి ద్వారగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోండి. పసుపు కావాలంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి, నేను వేయట్లేదు. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసేసుకుందామండి. మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ దోసకాయ పచ్చడితోనే తినేస్తారండి, అంత బాగుంటుంది. మీకు నచ్చిందా? మరి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం లక్ష్మీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.